సూపర్ అవసరం లేదు. సో అందరూ వచ్చి థియేటర్స్ లోనే చూడాలని కోరుతున్నాము. జై బాలయ్య, జై మళ్ళీ చూడొచ్చు మనము. అంటే బాలయ్య అంటే కొత్త వర్షన్ చూపిస్తూనే ఉన్నాడు అఖండ 2 లో. ఇప్పుడు బాబు గారి సినిమా కాదండి, సనాతన ధర్మం సినిమా. ఏ మతాన్ని కించపరచలేదు, ఎవరైనా చూడొచ్చు. సనాతన ధర్మం గొప్పది, నా ధర్మం గొప్పది అని చెప్పాడు. ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పాడు. ఒక వ్యాక్సిన్ గురించి ఫైట్ అలా ఉంటుంది. వైలెన్స్ అనేది ఏముంది, బాలయ్య సినిమాలో కామన్ కదా. యాక్చువల్లీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మాస్ యాక్షన్ గానీ బాలకృష్ణ యాక్టింగ్ గానీ దుమ్ములు అయిపోయాడు. చాలా 1 కన్నా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది, అవన్నీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, మొత్తం హైలైట్. మీకు చూస్తున్నప్పుడు మనకి బూస్ బంప్స్ అనే వస్తాయి. అఖండ 1 తో పోల్చుకుంటే 2 పెద్ద హిట్ అనుకోవచ్చా? పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. చాలా బాగుంది. గురించి చెప్పారు. అండ్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి వైరస్ కానీ ఆర్మీ గురించి కానీ ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫైట్ సీన్ అయితే అసలు క్రేజీ, అసలు మస్ట్ వాచ్. అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్స్ సినిమా అసలు చూస్తున్నప్పుడల్లా కూడా చాలా గౌరవం వచ్చేసింది అనమాట. చెప్పాలంటే శివరాత్రి దగ్గరలో ఉంది కదా, ఒకవేళ గుళ్ళో ఖాళీ లేకపోతే అఖండ 2 సినిమాకి వచ్చేయండి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చూపించారు. అసలు హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకి ఇప్పుడు ఉన్న పెద్దలు ఎవరు చెప్పట్లేదు. ఒకసారి బాలయ్య బాబు గారు చెప్తారు, వినండి. ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ మన సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడో కనిపెట్టలేడు అనమాట. చాలా బ్రహ్మాండంగా చూపించారు. సో బీజిఎం కానీ చూస్తున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. 2.5 గంటలు అదే హైప్లో ఉందన్నమాట. ఫైట్ సీన్లు కానీ అసలు ఎమోషన్ సీన్లు కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. అండ్ బాలయ్య బాబు గారు అంటే మనం ఫస్ట్ పార్ట్ 1 చూసుకున్నప్పుడు అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో దానికి కంటిన్యూటీగా ఉంది స్టోరీ. అంటే పార్ట్ 2 అంటే సంబంధం లేకుండా తీస్తారు చాలా సినిమాలు. సో దాని నుంచి తల్లి కానీ కొడుకు కానీ ఆ చిన్నపిల్ల కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగా డిజైన్ చేశారు. శివుడు సాంగ్ కూడా చాలా బాగుంటది. అంటే యాక్చువల్ గా బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫైట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అనంతపురంలోనూ ఒంగోలులోనూ పడతారు, అలానే ఒప్పుకుంటారు. సో ఆ ఫైట్స్ లేకపోతే ఆడియన్స్ కి అది ఉండదు అనమాట, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో బాలయ్య బాబు గారి సినిమాకి కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కకి ఆయన త్రిశూలం పెట్టి తిప్పుతూ ఉంటుంటే అసలు ఎలా కనిపెట్టారు దిష్టి తీసే సీన్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలుగా లేదు. మొన్న పెండింగ్ వచ్చింది కదా, ఒక 4-5 రోజులు సినిమా ఆగింది కదా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిజంగా శివుడు ఉన్నాడని నిరూపించింది సినిమా. ఎందుకంటే సినిమాలో కూడా శివుడు లేడు, దేవుడు లేడు అని చెప్తారు కదా. నిజంగా ఐబొమ్మ అనే ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిజంగా 5 రోజుల గ్యాప్లో కనుక తను నిజంగా ఉంటే కనుక ఈ టైంలో ఈ సినిమా ఐబొమ్మలు వేసేసేవాళ్ళు. సో ఉన్నాడు కాబట్టి నిరూపించారు కాబట్టి థియేటర్కి వస్తున్నారు జనం అనమాట. సో అది చిన్న నిదర్శనం నాకు అనిపించింది. ఎందుకంటే అసలు శివుడు ఏంటి అసలు ఏంటి అనేది నేను మొత్తం రివీల్ చేయడానికి అంత ఇదిగా లేదు. మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది ఏంటంటే మన ఇండియా ఏదైతే మర్చిపోతుందో సైంధవ ధర్మం అనేది, దాని గురించి డైరెక్టర్ చాలా బాగా చెప్పాడు. అదైతే మస్ట్ అండ్ షుడ్ గా మనం మిస్ అవ్వకుండా చూస్తే చాలా బాగుంటుంది. దీని నుంచి అప్కమింగ్ జనరేషన్ కానీ ప్రెజెంట్ జనరేషన్ కానీ చాలా నేర్చుకోవచ్చు. బాలయ్య విశ్వరూపం అయితే వేరే లెవెల్. మనం అఖండ నుంచి ఏదైతే చూసామో దానికి మోర్ దెన్ దీంట్లో చాలా చూసాం అనమాట. ఆది పినిశెట్టి రోల్ అనేది ఓకే, అది డైరెక్టర్ ఒక మంత్రగాడికి తీసుకొచ్చాడు. బట్ దైవశక్తి దాన్ని అంత గ్యాప్ లోనే నశింపజేసింది. సారీ, రోల్ లెంత్ తక్కువ ఉన్నా సరే ఒక గుర్తింపు అనేది ఉంది, అందులో గుర్తింపు అనేది ఉంది. బట్ దానికి తగ్గట్టుగానే చేశాడు ఆది పినిశెట్టి.